హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిసెంబర్ అనగానే గుర్తొచ్చేది క్రిస్మస్ నెల అని. క్రిస్మస్ అనేది ప్రతి ఏడాది క్రైస్తవులకు వచ్చే పెద్ద పండుగ. ఇక క్రిస్మస్ రోజు రాత్రి అయితే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క చర్చ్లో కన్నుల పండుగగా రంగుల వెలుగుల కాంతితో అందంగా మెరిసిపోతాయి. అయితే మనలో చాలా మందికి అసలు క్రిస్మస్ అంటే ఏంటి అని తెలియదు. అది ఎందుకు జరుపుకుంటారో తెలియదు. అసలు క్రీస్తు ఎందుకు పుట్టాడు, యేసు పుట్టుక వెనుకల గల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్రైస్తవుల ఆరాధ్య దైవమని యేసుక్రీస్తు పుట్టినరోజు నాడు క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఈ పండుగను ప్రతి ఏడాది డిసెంబర్ 25వ తేదీన ఘనంగా జరుపుకుంటారు. క్రిస్మస్ అనే పేరు క్రిస్టస్ మస్ నుంచి వచ్చింది. కాలక్రమేణా అది క్రిస్మస్ గా మారింది. కొందరు దీనిని ఎక్స్మస్ అని కూడా పిలుస్తారు. క్రిస్ట్ అనగా లాటిన్ భాషలో క్రీస్తు, మస్ అనగా ఆరాధన. క్రీస్తును ఆరాధించి ఆయనని కీర్తిస్తూ ఆనందించడమే క్రిస్మస్. యేసుక్రీస్తు పుట్టినరోజు నాడు జరుపుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. అంతేకాకుండా యేసు పుట్టుక వెనుక ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. రోమ్ సామ్రాజ్యాన్ని అగస్టస్ సీజర్ అనే చక్రవర్తి పరిపాలిస్తుండేవాడు. ఆయన తన రాజ్యంలో ఒకానొక సందర్భంలో ఎంతమంది జనాభా ఉన్నారో లెక్కపెట్టాలని అనుకున్నారు. అందుకు వీలుగా ప్రజలందరూ ఎవరి స్వగ్రామానికి వారు డిసెంబర్ 25వ తేదీలోపు వెళ్లాలని ఆజ్ఞాపించాడు. అప్పుడు నజరేతు అనే పట్టణంలో మరియా, ఏసేపు అనే ఇద్దరు వ్యక్తులు నివసిస్తున్నారు. అప్పటికే మరియాకి ఏసేపుతో పెళ్లి కుదిరింది. ఒకరోజు మరియాకి గ్యాబ్రియల్ అనే దేవదూత కలలో కనబడి, ఓ మరియా, నువ్వు దేవుడి వల్ల అనుగ్రహం పొందావు. నీవు కన్యగానే గర్భవతివి అవుతావు. ఒక కుమారుడికి జన్మనిస్తావు. అంతేకాదు, పుట్టే బిడ్డకు యేసు అనే పేరు పెట్టు. అతడు దేవుడు కుమారుడు అని చెప్పి ఆ దేవదూత మాయమవుతాడు. దేవదూత చెప్పిన విధంగానే మరియా గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన యేసేపు ఆమెను వివాహం చేసుకోరాదని నిర్ణయించుకున్నాడు. అయితే ఒకరోజు రాత్రి కలలో అతనికి దేవదూత కనపడి, మరియాను నీవు విడిచిపెట్టవద్దు. ఆమె భగవంతుని వరం వల్ల గర్భవతి అయింది. కాబట్టి ఆమెకు పుట్టే కొడుకు దేవుడి కుమారుడు. తనను నమ్మిన ప్రజలందరినీ వాళ్ల పాపాల నుంచి కాపాడే లోక రక్షకుడు అవుతాడు అని చెప్పి అదృశ్యమవుతాడు. తరువాత యేసేపు మరియాని వివాహం చేసుకుంటాడు. యేసేపు స్వగ్రామం బెత్లెహెం. అందుచేత వాళ్లు రాజు ఆజ్ఞను శిరసావహించి మరియాతో కలిసి తన స్వగ్రామానికి బయలుదేరతాడు. తీరా వాళ్లు బెత్లెహెం చేరుకునేసరికి ఉండటానికి వసతి దొరకలేదు. చివరికి ఒక సత్రపు యజమాని తన పశువుల పాకలో ఉండనిచ్చాడు. అక్కడే మరియా యేసుకు జన్మనిచ్చింది. ఆ రాత్రి బెత్లెహెంలోని పొలాల్లో కొంతమంది పశువుల కాపరులు తమ గొర్రెల మందను కాపలా కాస్తుండగా ఒక దేవదూత ఆకాశం నుంచి వారి ముందుకు దిగివచ్చి, మీకొక సంతోషకరమైన శుభవార్త తీసుకొచ్చాను. ఈ రోజు బెత్లెహెంలోను ఒక పశువుల పాకలో లోక రక్షకుడు జన్మించాడు. ఆయనే అందరికీ ప్రభువు. ఒక పసికందు గుడ్డలో చుట్టి పశువుల తొట్టెలో అమ్మ పొత్తిళ్లలో పడుకుని ఉంటాడని, ఇవే మీకు ఆనవాళ్లని, అతడే లోక రక్షకుడు అని చెప్పి మాయమవుతాడు. గొర్రెల కాపరులు హుటాహుటిన దేవదూత చెప్పిన పశువుల పాకను చేరుకున్నారు. అక్కడ పశువుల తొట్టెలో పడుకుని ఉన్న శిశువుతో పాటు మరియా యేసేపును చూసి ఆనందపడతారు. వారు చూసింది దేవదూత వారికి చెప్పిన విషయాలన్నీ అందరికీ తెలియజేశారు. ఇలా 2000 సంవత్సరాల కిందట డిసెంబర్ 24న అర్ధరాత్రి యేసుక్రీస్తు జన్మించాడు. లోక రక్షకుడిగా, పాపాల నుండి కాపాడటానికి పరిశుద్ధుడిగా జన్మించాడు. అందుకే ఆ తరువాత రోజు అంటే డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ఈ కాలంలో అయితే క్రిస్మస్ కు చాలా రోజుల ముందే పండుగ సందడి మొదలవుతోంది. దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చిలను ఆనందంగా అలంకరిస్తారు. క్రిస్మస్ రోజున బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుతారు. క్రిస్మస్ ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి వచ్చేటప్పుడు ప్రేమాభిమానాలను, సుఖ సంతోషాలను తెస్తుందని నమ్ముతారు.